హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ముందుగా మన పత్రికా మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో చూద్దాము. మోగింది సార్వత్రిక శంఖం. తెలుగు రాష్ట్రాల్లో 13న పోలింగ్. ఏపీ అసెంబ్లీకి కూడా 7 దశల్లో ఎన్నికలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. 18వ లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. కులం మతం పేర్లతో ఓట్లు అడగటం కూడా నిషిద్ధం. అండ్ ఈసీ స్పష్టీకరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి. కులం మతం పేర్లతో ఓట్లు అడగటం నిషిద్ధం అని ఈసీ స్పష్టీకరణ చేసిందని చెప్పేసి ఈనాడు పత్రికలో మనకి చూపించడం జరిగింది. మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి కూడా ఫ్లెక్సీలు కానీ ఎటువంటి కూడా విగ్రహాలు కూడా ఏది కూడా బయటికి కనపడదు కూడా అన్నింటినీ క్లోజ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఈసీ చెప్తున్నారు. దీని ఫలితాలు జూన్ 4వ తేదీ అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన రిలీజ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. తెలంగాణ ఏపీలో షెడ్యూల్ విడుదల. నోటిఫికేషన్ ఏప్రిల్ 18. నామినేషన్ స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25. నోటిఫికేషన్ పరిశీలన ఏప్రిల్ 26. ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 అని చెప్పేసి వార్త మనకు ప్రచురించడం జరిగింది. అంటే ఏపీలో తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఉంటుంది. నామినేషన్ స్వీకరణ ఏప్రిల్ 25వ తారీఖు స్వీకరించుకోవడం జరుగుతుంది. నామినేషన్ పరిశీలన మాత్రం ఏప్రిల్ 26వ తారీఖున. పరిశీలన అంటే ఎవరైతే అభ్యర్థులు వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ పోటీ చేస్తారో వాళ్ళు ఇచ్చిన నామినేషన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాల త్రిముఖ పోటీ. షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి. ఇప్పుడు మన తెలంగాణలో రాజకీయం మళ్ళీ వేడి అందుకోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ మళ్ళీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 3 పార్టీల నుంచి త్రిముఖ పోటీ జరగబోతుంది. 3 పార్టీల సభ్యులను నిలబెట్టడం జరుగుతుంది. ఇక్కడ హోరాహోరీ పోటీ ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఎంతో దూకుడుగా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే వాళ్ళు చేస్తున్న మీటింగ్లో కూడా మనం చూస్తున్నాం ప్రజల్ని ఎలా చైతన్యపరుస్తున్నారు, లేకపోతే ఆయన వాక్ చాతుర్యంతో ఎలా ముందుకెళ్తున్నారు, ప్రజల్లోకి ఎలా చొచ్చుకోబోతున్నారో అలాగే వాళ్ళు చేస్తామన్న సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన టైంకి కరెక్ట్ టైంకి వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. మరి ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్స్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. అలాగే బీజేపీ కూడా కేంద్రంలోనే ఇప్పుడు మోదీ హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు. దేశం మొత్తం కూడా మోదీ హవాతో పాటు మన రాష్ట్రంలో కూడా మోదీ హవా కనిపిస్తుంది. మనకి ఇంతకుముందు క్లియర్ కట్గా మనకు కనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూస్తే మాత్రం కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చాలామంది కూడా ఇప్పుడు పార్టీ మారే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వినబడుతూనే చూద్దాం. ఏదేమైనప్పటికీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎవరి హవా ఎలా సాగుతుందని ఇంకొన్ని రోజుల్లో బయటపడిపోతుంది. మొత్తానికి మాత్రం తెలంగాణలో త్రిముఖ పోటీ మాత్రం చాలా వేడిగా జరగబోతుందని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. నిఘా విస్తృతం చేయండి. మద్యం నగదు తరలింపుపై దృష్టి సారించండి. జిల్లాలో అధికారులు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు. సో అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిఘాని విస్తృతం చేయండి. మద్యం నగదు తరలింపుపై దృష్టి సారించండి. ఎన్నికలు వచ్చాయంటే చాలా వరకు కూడా చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా అందులో చెప్పడానికి డబ్బు పంపిణీ జరుగుతుంది. అలాగే లిక్కర్ అంటే మందు పంపిణీ కూడా విపరీతంగా జరుగుతుంది. దానిపై దృష్టి సారించండి. ప్రజలు దేనికి ప్రభావాలకి గురి కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళకి నచ్చిన ఒక మంచి నాయకుడిని వెన్నుకొని ఓటేయండి. మన డబ్బు కోసమో మందు కోసమో మన ఓటుని అమ్ముకోవద్దు. ముఖ్యంగా మా సామాన్యుడి చేతిలోనే ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటుని కనుక సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మన భావితరాలకి రాబోయే తరాలకి మంచి బాట వేసిన వాళ్ళం మనం అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాబోయే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. సో ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఓటేయండి. నగదు కోసమో మందు కోసమో డబ్బు కోసమో లొంగిపోకండి. చాలామంది మన ప్రభావాలకు గురి చేస్తారు, కానీ దేనికి లొంగదు. ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అనేది ఓటు మీద ఆధారపడింది. కాబట్టి ఒక్కసారి దాని గురించి ఆలోచించండి మిత్రులారా. బారాసాది దోపిడీ, కాంగ్రెస్ ఇది లూటి. ఆ 2 పార్టీలు అవినీతిలో భాగస్వాములు. తెలంగాణ అభివృద్ధి కళల్ని ఆ పార్టీలు దూరం చేశాయి. నాగర్ కర్నూలు విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నాది గ్యారంటీ అని వెల్లడి. కవితకు 23 వరకు ఈడీ కస్టడీ. ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మద్యం కేసులో కవిత కుట్రదారు. ఆఫ్ నేతలకు 100 కోట్లు ముడుపులు.
అక్రమార్జన 192.8 కోట్లు కస్టడీ పిటిషన్లో ఈడీ. అబ్బా 192.8 కోట్లంట పైసలు లిక్కర్. మన ఫస్ట్ నుంచి చాలామంది అనుకుంటూనే ఉన్నాం కవితని అరెస్ట్ చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కవితని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అనుకున్నాం. అనూహ్యంగా కొన్ని కారణాల వల్ల కవితని అరెస్ట్ చేయలేకపోయారు. కారణం కూడా దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకసారి ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే దానికి చాలా సమయం పడుతుంది. దానికి చాలామంది యొక్క పర్మిషన్స్ కూడా కావాల్సి ఉంటుంది. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్, సానుభూతితో బారాస, అరెస్టుతో భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఈ డ్రామాలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మన కవితను అరెస్ట్ చేసిన విషయంలో చాలామంది చాలా రకాలుగా స్పందించారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం చెప్పలేదు. కవిత అరెస్ట్ ఎన్నికలు స్టంట్ అని చెప్పేసి చెప్తున్నారు. సానుభూతి కోసమే బారాస ఈ స్టంట్ చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే కవితను అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో ఏదో ఒక సానుభూతి వస్తుంది. పాపం అయ్యో కవితను అరెస్ట్ చేశారు కదా అని చెప్పేసి ఒక సానుభూతి వచ్చేసి ఓట్లు దండుకుంటున్నారని చెప్పేసి దండుకోవడం కోసమే ఇలాంటి స్టంట్ చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అరెస్టుతో భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. అరెస్ట్తో భాజపా అంటే బీజేపీ పార్టీ, భారత జనతా పార్టీ కవితను అరెస్ట్ చేయడం వల్లనే వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఓట్లు పడతాయి అని చెప్పేసి ఈ టైంలోనే కవితను అరెస్ట్ చేశారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టీకరణ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఈ డ్రామాలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు ఎక్కువ రావడం కోసమే బీజేపీ పార్టీ అనేది కవితను అరెస్ట్ చేసింది. అనుభూతితో బారాస, అరెస్టుతో భాజపా. సానుభూతితో బారాస అంటే మన కేసీఆర్ గారి పార్టీ అయినటువంటి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిందనుకోండి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది సానుభూతి ఓట్లకు పడతాయని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బీజేపీ పార్టీ మాత్రం మేము అరెస్ట్ చేస్తాం కదా అని చెప్పేసి మాకు కూడా ఓట్లు పడతాయి అని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ఎదురు చూస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. లోక్సభలో ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఈ డ్రామాలు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుమార్తె ఇంటికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఏ తండ్రి అయినా అక్కడికి రాకుండా ఉంటారా? మరి కేసీఆర్ ఎందుకు కవిత ఇంటికి రాలేదు? తండ్రిగా కాకపోయినా బారాస అధ్యక్షుడినైనా వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారని అధికారులను అడగలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు. కుమార్తె ఇంటికి అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఏ తండ్రి అయినా సరే, ఒక తండ్రిగా ఎవరైనా సరే, జనరల్గా ఒక తండ్రిగా ఎవరైనా వచ్చి అడ్డుకుంటారు. సరే, బ్రతిమలాడటం సామాన్యుడు అయితే బ్రతిమలాడుకుంటారు, అధికారంలో ఉన్నవారైతే వారి అధికారం చూపించుకుంటారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగింది. మరి కేసీఆర్ ఎందుకు ఇంటికి రాలేదు? తండ్రిగా కాకపోయినా ఒక బారాస అధ్యక్షుడిగా అయినా సరే, అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా వచ్చి అయినా సరే వాళ్ళని అడ్డుకొని వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న అయితే లేవట్టడం జరిగింది. దీనికి సమాధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం రేపటి వార్తల్లో మళ్ళీ.